అన్ని చూసిన రీల్సే వస్తాయి. అయ్యో దేవుడా, ఎందుకు నాకు ఇంత అందాన్ని ఇచ్చో? నా అందం నుంచి ఇంత మా అక్కకి ఇచ్చిన ఇప్పటివరకు పెళ్ళైపో. కాకి పిల్ల కాకికే ముద్దన్నట్టు నీకు నువ్వు అద్దంలో చూసుకొని మురవడం కాదే. ఆ అందంతో పాటు కొంచెం అందం ఇచ్చిన అయిపో దేవుడా. టీబీ వచ్చిన పేషెంట్ లా ఉన్నావు. కుల్లే అక్క కుళ్ళు నీకు. నా అంత అందంగా లేవని చెప్పి నా మీద ఏడుపు నీకు. ఓరి నీ ఏషాలు, నిన్ను చూసే నేను ఏడవాలిగా. ఇంత అందంగా రెడీ అయ్యి గుడికి వెళ్తే గుడికి వచ్చిన భక్తులు దేవుని చూడకుండా నన్నే చూస్తారు కావచ్చు. దిష్టి చుక్క పెట్టుకోవాలి. ఇక దిష్టి చుక్క పెట్టుకోవడం ఎందుకే చెల్లె? నీ ముఖం పైన ఉన్న మేకప్ మొత్తం తీసేస్తే నువ్వే దిష్టి బొమ్మలాగా ఉంటావు. అదే అక్క, మన ఇంటి ముందు దిష్టి బొమ్మ లేదు కదా, నీ ఫోటో కట్టించి పెడదాం అనుకుంటానా. నా ఫోటో ఇంటి ముందు పెట్టడం ఎందుకే? ఆల్రెడీ నువ్వు ఇంట్లో ఉన్నావు కదా. ఇగో అక్క, నేను రోజు గుడికి పోతాను కాబట్టి నా భక్తి అంతా దేవుని మీద ఉంది. ఈ రోజు నేను వదిలేస్తాను పో. సరే కానీ చెల్లె, నువ్వు ఏ టెంపుల్కి వెళ్తున్నావు నాకు చెప్పే. 108 ఫోన్ చేసి 3 అంబులెన్స్లు రమ్మని చెప్తా. ఏ నీతో నాకేంది ఈ అంటే ఏంది? ఇంకా ఫోన్ చేసలేదు, అసలే టెంపుల్కి వెళ్ళాలి. ఏమైంది? నేను రెడీ అయినా, స్టార్ట్ అవ్వాలా టెంపుల్కి? ఏంది ఏం మాట్లాడతాను? చుట్టూ వచ్చిందా? మార్నింగ్ 6కి లేచి ఇంతగానం రెడీ అయినా, ఇదంతా వేస్టేనా? ఇక దేవుడా నువ్వు ఉన్నావు. చీ నీ అవ్వ, ఇంట్లో అందరు నా మీద ఏడ్చేటోళ్ళే, అందుకనే ఇట్లా జరుగుతుంది. నీ అందానికి ఆ దేవుడు భయపడ్డట్టున్నాడే, అందుకే నీకు ఇట్లా అయింది. అక్క ఇప్పటికే మస్తు కోపంలో ఉన్నా, నా జోలికి రాకు నువ్వు. వస్తా, ఏం చేస్తావే? అయ్యో రామా, పొద్దున్నే లొల్లి తయారు చేస్తారులానే. బిడ్డ బోలు దోవనన్నారు, ముగ్గయ్యనన్నారు, కనీసం ఇంకా బోలని తెచ్చి బయట అది నేను దోముకుంటా. అమ్మ బోలడ్డు ఎవరు? దేన్ని? చిన్న బిడ్డ, దాన్ని బయట ఏమను. చిన్నదానా రాత్రి తిన్న బోలని తెచ్చి బయట రాదు, ఏం లొల్లి పెట్టుకుంటారు? అంటే అమ్మ అక్క చెప్పిందని చెప్పి నన్ను బోల్ బయట పెట్టమంటానవా? అక్క చెప్పుడు ఏమున్నదే, నువ్వు ఇంటికి చిన్నదానివి చేసేదానివి కాదా? ఎందుకే అమ్మ ప్రతి ఇంట్లో చిన్న బిడ్డలని అంత చీప్గా తీసి పడేస్తారు? చిన్న బిడ్డలు అంటే అంత చీప్గా అవపడతానా అమ్మ మీకు? నిన్ననో ముగ్గేసుడు బోలు దోవడానికి లొల్లి పెట్టుకున్నారు, కనీసానికి బోలన్న తెచ్చేయకపోతే రేపు అత్తగారింటి వెనక ఏం చేస్తారే? రేపు అత్తగారింటి వెనక పని చేయకపోతే మీ అమ్మ ఎట్లా పెంచిందని అందంటారే? అమ్మ నువ్వేం భయపడకమ్మా, మా అత్తగారింటి కాడ నీ పెంపకానికి మంచి పేరు తీసుకొస్తా. మంచి పేరు ఏం తెచ్చినావు కానీ బిడ్డ, చిన్నదానికి ఏం చెప్తావు? బోలు తెచ్చి బయట, నువ్వు పెద్దదానివి కదా. ఇంటికి పెద్ద బిడ్డలాగా చెప్తున్నానే చెల్లె, బోలు తీసుకొచ్చి బయట. అమ్మ ఇప్పటిదాకా నేను బాధ పెట్టడం ఎందుకని చెప్పి ఆ బోల్ దోమదాం అనుకున్నా, కానీ అక్క చెప్పింది కదా, ఇప్పుడైతే అస్సలే దోమ. అమ్మ ఇంటికి చిన్న బిడ్డనే ఏం పని చేయని వట్టిగా కూర్చుంటాను, నేనెందుకు చేస్తేనే? అదే అమ్మ, అందరూ పెద్ద బిడ్డని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు కదా, నేనైతే అక్కనే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను, అందుకే హరామ్స్ గా కూర్చుంటాను. ఎందుకే చెల్లె ఎక్కువ మాట్లాడుతున్నా? పని చేయ చాతనైతలే అని చెప్పారా? అదే నాకు కాదే, నీకు పని చేత కాకేమో నా మీద సాకులు చెప్పకుండా కూర్చుంటాను ఖాళీగా. అబ్బా నీ నిన్నే సాకులు చెప్పాలి నువ్వు, నీ ఏషాలు. అమ్మ అక్క ఎక్కువ మాట్లాడుతుంది. ఏషాలు అంట ఏషాలు, ఎవరు ఏషాలు ఇస్తాను చెప్పు? అమ్మ పని చేయ చాత కాక సాకులు చెప్పినా అని చెప్తాను. నేనేం సాకులు చెప్పినా చెప్పే. ఫస్ట్ నేనేం ఏషాలు వేసినా చెప్పే అక్క. నువ్వు నేనేం సాకులు చెప్పినా చెప్పే. ఏషాలు వేసినా చెప్పు. నువ్వు ఏం సాకులు చెప్పినా చెప్పు. నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పు ఫస్ట్. ఫస్ట్ నేనేం ఏషాలు వేసి నువ్వు చెప్పక్క, నీ సాకులు నేను చెప్తా తర్వాత. నేనేం సాకులు చెప్పినా నువ్వు ఫస్ట్ చెప్పు చెల్లె, నీ ఏషాలు నేను తర్వాత చెప్తా. చెప్తావు నా నోటి దుర్దకంలో బోలు బయట మీరు. నా ఏషాలు చెప్పాక ఫస్ట్ నువ్వు చెప్పు. ఎవరింట్లో లొల్లి నత్తందానే మీరే ఉన్నారా ఆడపిల్లలు? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? మరి ఏందమ్మా దీనికి ఏం పని లేదా? ఊకే నా జోలికి వస్తా ఉంటది. అవునే మరి నీకేం పని లేదు కాబట్టి ఊరికే నాతో పెట్టుకుంటాను. ఏందే ఎక్కువ వేస్తాను? మీరు లొల్లి పెట్టుకోకుండా బోల్ బయట నాదే తప్పే. ఇక మీరు కూర్చోండి, ఇద్దరు రకం కూర్చోండి. అబ్బా అమ్మ నీ వల్ల 2 రోజులు బతికిపోయింది, నిన్నలో ఈ రోజు. చాలు చాలు తీయే నీ మాటలు. అసలు ఏందేనా ఆ అత్తమ్మ వాళ్ళకున్న ఆ బామ్మడి వాళ్ళకి ఏం చెప్పు ఒకసారి చెప్తే అర్థం కదా అనే. అది పొత్తులొడ్డు చెక్కగా అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినామే, మళ్ళీ పోయేసరికి మొత్తం ఒడ్డంతా చెప్తాడు. అరే వాడు ముందే చెప్పినాం కదా పొత్తులొడ్డు ఎవరు ముట్టుకోవద్దాను, ఇవాడు మళ్ళీ చెప్తాను రా. అదేనా జస్ట్ ఆ ఒడ్డుకు ఇంత గడ్డి మంది తీసుకొని కొడితే అది ఎక్కడెక్కడ మొత్తం చచ్చిపోతుంది. వాడు కావాలని చెప్పేసి మనతో లొల్లు పెట్టుకోవాలని చెప్పేసి వాన్ సైడ్ ఉన్నదని చెప్పేసి ఒడ్డు మొత్తం చెప్తాడు. అరే వాడు కావాలని లొల్లు చేద్దాం చూస్తాను, చెక్కుడు చెప్పుకొని వాడు మొక్కన చూద్దాం, నా రోజు చూసినా గట్ట ఇంకా విషయం మన సంగతి. ఏందినా నువ్వు ఊకో అంటాను? నువ్వు ఇట్లా చేయబట్టేనే వాళ్ళకి అట్లా అలసైపోతుంది. అది ఇద్దరు నడిచే ఒడ్డే, అది ఎంత పెద్ద ఉండేది, ఇప్పుడు ఒక్కరు నడవాలన్నా కూడా నడవలేకపోతాను. అదే పెద్దవాడు ఆ భూమి ఎక్కడికి పోదు,
వాడు కావాలన్నా చెప్తాడు. రేపు మనం ఎంసీ కట్టుకున్నాం అనుకో ఆల్రెడీ మన భూమి మనకు వస్తుంది. వానికి లొల్లి పెట్టుకునే అవసరమే లేదు. పొత్తులొడ్డు ముట్టుకుంటే ఎక్కువ అంటే చెక్కుకో అంటాను, ఇంక ఎంసీ కట్టుకో అంటాను. నువ్వు ఆగే నాన్న. కొడుకులారా మీరు పొలాల కాడ లొల్లులు పెట్టుకుంటారానే పొలాల కాడికి పోవద్దంటానా. ఏందేమ్మా లూకుంటా అంటే ఎక్కువ చేస్తాను. వాళ్ళకి భయపడి మనం పొలాల కాడికి ఓడి మానేస్తామా అనే. అరే చిన్నోడా నువ్వెందుకు ఆవేశపడతానో? ఏదన్నా ఉంటే నాన్న అన్న చూసుకుంటాడు, నువ్వు చదువుకో. అన్నాను నాన్న నిమ్మలంగా ఉండబట్టేనే వాళ్ళంతా రెచ్చిపోతాను. మన అన్నకే ఎదురు మాటలంత ధైర్యం ఉందా అనే వాళ్ళకి. అదే చిన్నోడు పెద్దాడా మీరు అర్థం చేసుకుంటలేరా? వాళ్ళ ఇంట్లో 2 అమ్మాయిలు ఎదుగున్నారు. వాడు ఒక్కడు కష్టపడతాడు. ఇప్పుడు మనం ఏం చిన్న పొరపాటు చేసినా మనకు మంచిది కాదు అది. అదే రేపు రోజున మనం ఒడ్లకాడ పంచాయతీ పెట్టుకున్నాం అనుకో, చిన్న పొరపాటు చేసినా తప్పడ పడతాం. వాళ్ళ నాయన ఏంటంటారు, ఈ అమ్మాయిని వీళ్ళంటారు. ఇదంతా ఎందుకు గందరగోళం. అదే నాన్న మరి 2 ఎదిగిన అమ్మాయిలు ఇంటి మీద ఉన్నారే, ఎన్నో అని చెప్పేసి వాళ్ళు ఇంటి ఉంచుకుంటాడే మరి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపిద్దామనే సోవి లేదు. కానీ ఇంకా ఒడ్ల కాడ వచ్చి రోజులు పెడతాడు. వాడికి ఏం చేయాలి వాళ్ళతోటి? వాళ్ళ ఇంటి విషయాలు మనకెందుకు బిడ్డ? వాళ్ళు పెళ్లి చేసుకుంటేంది, చేసుకోకపోతే మనకేంది? ఏమోనే ఇక వదినకైతే సంబంధాలు చూస్తాను అని చెప్తాను. మరి అది కుదిరేలేదు, చేసేయలేదు. మరి వాళ్ళు ఏం చెప్తాను ఇక వాళ్ళకే తెలియాలి. పెద్దదేమో కానీ తమ్ముడా, ఆ చిన్నదాన్ని మాత్రం ఎవరు చేసుకుంటారో మొత్తం వాడు బలైనట్టేరా రే. దాని ఏషాలు, దాని కథలు సూలు లేకపోతావరా. అది షెండి బాలు ఉంటుంది చూసిన అది ఎగిరినట్టు ఎగురుతా ఉంటుంది. అన్ని చిత్రంగా వేసాలేరా. అంటే ఇక వాళ్ళ ఇంట్లో చిన్నది కదన్న, గారాబం ఎక్కువ. కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం ఎవరైనా తెలివైన వాళ్ళు అనిపిస్తే మాత్రం అది చిన్నదే అన్న. చిన్నదాన్ని ఏం తెలియదురా రే. నేను మొన్న డబ్బా దగ్గర ఉన్నారా షాప్ దగ్గర, అది శనగపిండి పట్టుకొని వచ్చింది. అరే అత్త అని మర్చిపోయినా, మా అమ్మ గోధుమ పిండి తీసుకురమ్మని అని చెప్పేసి శనగపిండి ఇచ్చి మళ్ళీ గోధుమ పిండి తీసుకొని పోతాంరా. కదా అలా తెలివి అంటే అంతో ఇంతో పెద్దదాని దగ్గర తెలివి అనిపిస్తుంది. ఇంకో అన్న మనం మాత్రమే ఆ చిన్న చిన్న పొరపాట్లు ఏమో చెప్పు. మనం ఇట్లా ఎన్నిసార్లు కన్ఫ్యూజ్ కాలే. కానీ ఆ చిన్నదానికే అన్న జర మన కుటుంబం మీద బాగా కొట్టుకునేది. అదే కానీ తమ్ముడు, ఆ చిన్నది ఎంత తిన్నా గట్లనే ఉంటాడట కదా. దానికి ఆ చికెన్ బగారా అంటే ఘోరంగా ఇష్టం అంట కదా రే. 2 రోజులకు ఒకసారి చేసుకొని తింటుంది అట అది. ఆ చికెన్ షాప్ అన్న దోస్తు కాడ వాడు చెప్తాను, వాళ్ళు అన్న రోజు వచ్చి చికెన్ ఆ బగారా సామాన్ తీసుకొని పోతాడట్రా. అవ్వ ఎంత తిన్నాక అట్లా ఎండుకపోయినట్టే ఉంటుందిరా. ఏమైందన్నా మొత్తం అక్క ముఖం లెక్క ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది? చెల్లె అక్క ముఖం లాగా ఉన్నావని అంటున్నావేందే చెల్లె? నీ ముఖం లాగానైతే ఏం లేదు ఇదే చెల్లె. ఇక ఆపండి అమ్మా. ఏమైంది బిడ్డ? ఒడ్డు చెప్తామన్నారు అయిపోయినాయా? ఎక్కడమ్మా ఒడ్లు చెప్దామని పోతే బావ చాపిండే. మా నోట్లు చెక్కుతుంటే వాళ్ళు ఎందుకు ఆపిండ్లు బిడ్డ? ఎవరు వాళ్ళు ఆపింది? పెద్ద భావన చిన్న భావన? ఇక చిన్న ఎందుకు వస్తాడే ఆడికి పొలం కాడికి? ఇక పెద్దనే చాపిండే. ఆ పెద్ద బావకైతే ఏడా పని లేదు. పేరుకైతే బీటెక్ చదివిండు. ఆ పొలాల కాడ ఊకే లొల్లిలు పెడతా ఉంటాడు వెళ్ళి జాబ్ చేసుకోక. ఆ చిన్నోడేవో కలెక్టర్ జాబ్ చేసినట్టు, ఆయన కూడా అదే బీటెక్ చేసి ఈ ఊర్లోనే ఉండబట్టే. చిన్న బావ అయినా జాబ్ కి ట్రై చేస్తానంట. పెద్ద బావ అయితే ఆ పొలాల పంట తిరుగుతాను ఖాళీగా. చిన్నాడు సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. పెద్దోడు సంవత్సరంలో 2 పంటలు వెళ్ళదీసిండు. నీకేమైనా తెలివి ఉందా? అక్క చిన్నోనికి జాబ్ వస్తే అతను 2 నెలల జీతం ఏమో, బావ సంవత్సరం కష్టపడినా అంత జీతం రాదు తెలుసా? ఏమోనే చెల్లె, ఆ ఇంట్లో ఎవరైనా మంచోళ్ళు ఉన్నారంటే ఆ పెద్ద బావ ఒక్కడే మంచిగా అనిపిస్తుంది. మంచోడు అంటావేంది అక్క? మంచోడు అయితేనే అన్నతోడు గొడవ పెట్టుకున్నాడు. అంతో ఎంతో చిన్న బావ మంచోడు. ఏ మంచోడే చెల్లె? సేమ్ పండుకోతున్నట్టే ఉంటాడు. ముక్కు మీద బాగా కోపం ఉంటది. కోత ఎగిరినట్టే ఎగురుతాడు. ఇక పెద్ద బావ ఏమో హీరో లెక్క ఉంటాడేమో. అతనైనా పండు కోతి లెక్క ఉన్నాడు. పెద్ద బావ అయితే కొండ ముచ్చి లెక్కన ఉంటాడు. మొత్తానికి ఇద్దరిది కోతి జాతని ఒప్పుకుంటున్నావు కదా నే చెల్లె? చెల్లె ఆపుర్రే అమ్మ. అసలు ఎట్లనే మరి ఆయన ఒడ్డు చెక్కని ఇస్తలేడు మరి. బిడ్డ మనం ఏమైనా కొత్తగా వ్యవసాయం చేస్తానవా? కొత్తగా ఒడ్లు చెక్కుతానవా? ఎందుకు ఆయన గట్ట చేస్తాడు? ఏమోనే అమ్మా, ఆ ఒడ్డు చెక్తానో ఒడ్డు చెక్కకంటాను. ఆ గడ్డేమో గడ్డి మంది పోతే అత్తలేదు. నాటేసే ముందు ఒడ్లను చెక్కకపోతే గడ్డి బాగా పెరిగి ఎలుకలు బాగా కొరుకుతాయి కాదురా. అదే అమ్మా, పొలం అయితే మొత్తం చెక్కడైంది. ఆ పొత్తుల ఒడ్డు ఉన్నాయి కదా, అది ఒక్కటే అయింది. వాళ్ళతోటి మనకేంది బిడ్డ? మన దిక్కున్న ఒడ్డును మనం చెక్కుకోవాలి. అదే అమ్మా, నీకు మాట చెప్దామని ఆగిండే. సాయంత్రం ఒక మనిషిని పెట్టి ఆ ఒడ్లు చెక్కిస్తాను ఇక. సరే బిడ్డ. అన్న నిన్నైతే పెద్ద బావ ఏమైనా అన్నాడు అనుకో, అస్సలు ఊరుకోకు నువ్వు. ఏందే చెల్లె అట్లా మాట్లాడుతున్నావు? పెద్ద బావ నువ్వే అన్నావు కదా, బావ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. అన్న నువ్వు పెద్ద బావని ఏమనకు. అన్న నువ్వు పని చేసుకుంటా అంటే పెద్ద బావ వచ్చే కదా నీతో లొల్లి పెట్టుకుంటాను. అవ్వ మీరు మంచిగా ఉన్నారు కదా, నే ఒడ్డు చెక్క కంటే గొడవ పెట్టుకున్నట్టానే. మన పొత్తులు మన సైడ్ ఉన్నదాన్ని చెక్కుతా అంటే వద్దని అనడం ఏంది? అంటే మనతో లొల్లి పెట్టుకోవాలని ఉద్దేశం ఉందన్నట్టే కదా. వాళ్ళకు ఉన్నదో లేదో గానీ మీరు మాత్రం పక్క వాళ్ళతో గొడవ పెట్టుకోవాలనే చూస్తారే. అక్క నువ్వు ఎక్కువ మాట్లాడకే. నువ్వు ఎక్కువ మాట్లాడకు చెల్లె. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వే. చెల్లె ఇక ఆపుర్రే. వాళ్ళ మీ లోళ్ళు ఎక్కువ అవుతుంది ఇక్కడ.
అరే పరదలు కప్పి మంచి పని చేసినవరా. అసలే వర్షాలు పడ్డట్టున్నాయి, ఘోరంగా ఉన్నది వాతావరణం. అదేరా మరి పోయినసారే గడ్డికి ఇబ్బంది అయిందిరా, బర్రెలకు గడ్డి పెట్టకుండా అయిపోయింది. అందుకే ఈసారి బందోబస్తుగా మొత్తం కుప్పలు కట్టించిన, పరదలు కప్పించిన. అవునరా, నువ్వు మొదలే చదువుకునే నయమైందిరా. బయట గడ్డి కట్టలు కట్టిస్తామంటే గడ్డే దొరకలేదు. అదేరా సూరి, అందుకని చెప్పేసి ఈసారి 50 గడ్డి కట్టలు ఎక్కువనే కట్టించిన. ఇప్పుడు ఆ బర్రెలకు ఆవులకు మంచిగా గడ్డి పెడితేనే కదరా అవి మనకు పాలు మంచిగా ఇచ్చేది. అవునరా, మనకంటే నూరు ఉన్నది కాబట్టి ఆకలి అయితే అడుగుతాం, కానీ అవి మూగజీవులు రా, మనమే అర్థం చేసుకొని పెట్టాలి వాటికి. అరే సూరి, నేను చాలా చూసినరా, కొంతమంది ఏం చేస్తారంటే వాటిని పాలిచ్చే మందం వాడుకుంటారు, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు వదిలేస్తారా. సో అందుకని చెప్పేసి ఇక వాటిని చూస్తే నాకు కొంచెం మంచిగా అనిపించదురా. ఇప్పుడు నా ఇంట్లో మా అమ్మ, నాన్న, తమ్ముడు, సో వీళ్ళంత ఎట్లనో అవి కూడా నాకు అట్లనే అనిపిస్తుందిరా. అందుకే వాటిని మంచిగా చూసుకుంటేనే కొంచెం మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే నువ్వు చదువుకున్నావు కాబట్టి వీటి గురించి ఆలోచిస్తాను రా. అదే వేరే వాళ్ళు అయితే పాలిచ్చే వరకు యూజ్ చేసుకుంటారు, లేదంటే తర్వాత తక్కువ ధరకు అమ్మేస్తారు. ఇక సరే కానీ మరి నీదేమైనా పొలం ఎక్కడాకి వచ్చింది, దున్నిచ్చినావా? ఎప్పుడు నాటేద్దాం అనుకుంటాను. అరే వారు 2 మాటలు దున్నుడుతో డీజిల్ అయిపోయిందని డీజిల్ దేని మెయిన్ రా. నువ్వు ఏం చేస్తానవా అని నీ దగ్గరికి వచ్చిన. అవునారా, మరి తొందర దున్ని అయిపోయినావు రా. మంచిగా వర్షం పడ్డది కాబట్టి నీళ్ళు మళ్ళీ మంచిగా నిలిచినాయి రా. ఇప్పుడు దున్నితే మంచిగా పడుతుంది. వాడిని చెప్పిండ్రా, వాడు డీజిల్ తీసుకొచ్చి దున్నుతాడు. కానీ ఏమైందిరా నన్ను ముచ్చరా, మీ బామ్మడిది ఒడ్డు మళ్ళీ చెక్కిండా లేకపోతే అట్లే వదిలేసిండ్రా? ఇప్పుడైతే అట్లనే ఉన్నారా. ఇక వాడైతే దాన్ని మనం ముట్టుకోలేదు. ఇక ఇంట్లో నాన్న కూడా చెప్పిండ్రా. ఇక ఇట్లా చెప్పినావారా? మరి మీ నానేమంటాడు? ఇక నీకు మా నాన్న గురించి తెలిసిందే కదరా. ఎవరు చెప్పుకుంటే చెప్పుకొని తీరాదరా, వదిలేరా అని చెప్పేసి అంటాడు. ఎంసీ కట్టుకుంటే మన భూమి మనకే ఉంటుంది, ఏడికి పోతుందిరా అని చెప్పేసి మాట్లాడాడు. కానీ వాడికి పొత్తులోడు చెప్తారా, మనం ఎట్లుకుంటాం రా. అరే మీ బామ్మడిది కూడా కావాలని ఏం చెక్కినట్లు లేదురా, ఆడ గడ్డి బాగున్నాయిరా, అందుకోసం వాడు అట్లా ఎక్కినట్టున్నాడు. అరే పొత్తులోడు కాబట్టి పద్ధతి ప్రకారం అని చెక్కే ముందో మాట చెప్తే బాగుండరా. వాడు చెప్పాడు, పైగా మనం చెప్తుంటే అర్థం చేసుకుంటలేడే. ఇక ఎట్లా చెప్పుకట్లయితే. అరే సరేలేరా, మీ బామ్మడిదా కదా ఎంతైనా, ఇక కోపానికి రాకుండా ఎటు తీసుకో. అబ్బా ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి, మౌన్కి పంపాలి. నా మరదలు ఫోటోలు బాగానే పంపించింది కదా. మా ఆవిడ ఫోటో చూసిండు కదా, ఫోన్ చేద్దాం. హలో వెన్నెలా. బావా ఫొటోస్ చూసినావుగా, ఎట్లున్నా కొత్త హాఫ్ సారీ. ఫొటోస్ బాగానే ఉన్నాయి, వెళ్ళామా మరి గుడికి? ఎక్కడ బావా, మా ఫ్రెండ్ అనిత టెంపుల్ పోదామని చెప్పిందా, పోదామని అంటే మంచిగా రెడీ అయినా, ఫోన్ చేసి మళ్ళీ తీరే టైంకి చుట్టూ వచ్చిందే అని అన్నది. అవ్వ నిన్ననేమో మేము బోల్దాం వచ్చింది అన్నాను, ఏమన్నా చుట్టూ వచ్చింది అంటాను. ఏంది అని నీకెట్లా జరుగుతానే? ఏమో బావా, దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరని అంటే నేనే వస్తా కావచ్చు. సరేలే, నేను ఇంట్లో ఉన్నా, నా బండి చూసుకుంటున్నా, మళ్ళీ ఎవరికొండ డౌట్ వస్తుంది. బాయ్. ఏంది బావా, అమ్మాయి భయపడినట్టు భయపడతాను, నేనే మా ఇంటి ముందు వచ్చి మాట్లాడతానా, నువ్వు భయపడతావేంది? నీకేంది, ఇట్లాంటివి నువ్వు 100 చెప్తావు, కానీ రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాల్సింది నేను. ఏమో కానీ కొత్త హాఫ్ సారీ కట్టుకున్నా, నన్ను చూడాలనిపిస్తలేదా నీకు? నిన్ననే కదా కలిసి మాట్లాడుకున్నాం, మళ్ళీ ఎలా కలిసి ఎందుకే? ఒక్కొక్క అబ్బాయి వాళ్ళ పిల్ల హాఫ్ సారీ కట్టుకుందనంటే ఎప్పుడెప్పుడు చూద్దాం, ఎప్పుడు కలుద్దాం అని అనుకుంటారు. నువ్వేంది బావా ఇట్లా మాట్లాడుతున్నావు? ఇగో ఇప్పుడే ఇంటికాడ డిస్కషన్ అయింది, మీ అన్న మా పొలం కాడ లొల్లి చేసిందంట కదా, ఇప్పుడు అవసరం మనం కలుసుడు? వాళ్ళ గొడవలేమైనా కొత్తగా చూస్తున్నాం బావా, ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు, నువ్వైతే రా కలుద్దాం. సర్లే ఇప్పుడు కాదు కానీ మధ్యాహ్నం కలుద్దాం, నువ్వైతే ఇంటి నుంచి బయటకు వచ్చినాక నాకు ఫోన్ చేయి. ఓకే బావా. ఇప్పుడు గాయని కడతావురా? నార్మల్ నుంచి కొంగలు దొక్కుతానే రా, ఈ సౌండ్ కన్నా భయపడిపోతాయి అవి. ఏమైందిరా మరి, మళ్ళీ మీ బాగుతున్నాను మొదలు వచ్చిందా? నిన్న బెనగంచలు అయితే ఇంకా ఏం కాలేదురా, అమ్మకి చెల్లగతి జరిగిన విషయాన్ని చెప్పిండ్రా. సరే కానీ ఇంత గడ్డి మనిషి కొంచెం పొత్తులోటు కొట్టురా, ఏదైనా ముట్టుకోకు నువ్వు. లేదురా నేను అనుకోకుండా ఆల్రెడీ మళ్ళీ చెప్పెట్టినరా, వచ్చి సాయంత్రం ఒడ్లు పెడతా అన్నాడు. అరే అయింది అయిపోయింది, ఎందుకురా మళ్ళీ గొడవలు పెట్టుకున్నాడు? ఎంతైనా మీరు అందరూ ఒక కుటుంబం కారా? అన్ని తెలిసి కూడా ఎట్లా అంటున్నావురా నువ్వు? వాళ్ళు మేము ఒక్కటని, ఊళ్ళో మాకు భద్రశత్రులు ఉన్నారంటే వాళ్ళు ఒక్కలేరా మాకు? అరే ఎంతైనా వాళ్ళు పెద్దోళ్ళు, 2 బావాలు ఉన్నారు, మన ఇంట్లో 2 చెల్లెలు ఉన్నారు, మన 2 చెల్లెలు అలా ఏదో ఒక చెల్లెని వాళ్ళ ఇంటికి పంపించి కలిసిపోక ఎందుకురా మనకి గొడవలు? అరే నిన్ననే చెప్పినా కదరా నీకు, నేను చావనని చట్టగా నా చెల్లె మళ్ళీ పంపనని, మళ్ళీ అదే మాట్లాడతావేంద్రా నువ్వు? అరే మన మాటకు మనం మాట్లాడుకుందాంరా, 2 బావాలకు ఏం తక్కువైందిరా? పెద్ద బావ ఏమో మంచిగా వ్యవసాయం చేసుకుంటాడు, చిన్న బావ ఇంకా 4-5 రోజులు సాఫ్ట్వేర్ నౌకరు వస్తుంది, అంతకన్నా మళ్ళీ దొరుకుతారా మనకు? అసలు ఏంద్రా మీరు, నాకు అర్థం కాదు, మీరు అందరు కలిసి వాళ్ళని మంచోళ్ళు అంటారు, అంటే మేము చెడ్డోళ్ళం మారేమన్నా? అరే కాదురా, ఆయన మంచోడైతే ఒడ్డుకాడ వచ్చిన అతను ఎందుకు పెట్టుకుంటారా ఆయన? సరేరా నేను బామ్మది,
నేను కోపం లేదా నా చెల్లెని ఏనన్నారా? దానికి ఆ పెద్ద బాబు ఏమన్నారా? నీ చెల్లెని చేసుకోనని అన్నాడా లేదా? అరే మన సాంప్రదాయం ఏంటిదిరా? బావ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు ఆయన ముందరనే కైర్ మారుతుంది, కోపం రారా? అరే ఎవరితో ఎట్లుండాలో నాకు తెలుసురా, ఎందుకంటే నాకంటే 2 చెల్లెలు ఉన్నారా, కానీ వాళ్ళు మాత్రం అసలు దగ్గర తీయరా నేను. అరే నీ బాధ నాకు అర్థమవుతుందిరా. మీ నాన్న జరిగింది ఇంకా నువ్వు మర్చిపోతారు. అరే ఒకవేళ మీ నాన్న బతుకుంటే మీరు అందరూ కలిసి ఉంటే మీ చెల్లెలను వాళ్ళకి ఏ పోతారా మీరు? అరే మా నాన్న చనిపోయిందే ఈ భూమిలో లొల్లులు చేయబట్టి, మళ్ళీ నువ్వు అట్లే మాట్లాడతావేంద్రా? ఇప్పుడు మొత్తానికి ఏమంటారు నువ్వు? మీ చెల్లెలను మీ బావలకి ఏమంటావు అంతేనా? అరే మా చెల్లెలను బావలు చేసుకోమని నేను చెప్పినా కూడా ఏం మాట్లాడుతున్నామన్నా? మేము గౌలం చేసుకోవాలని అంటారా? అదిరా నా చెల్లెలు అంటే. సరే తీరా, చెల్లెలకు నీకు ఇష్టం లేనప్పుడు మనం మాట్లాడుకుని ఎందుకు వేస్ట్గా? ఆల్రెడీ పెద్ద చెల్లెలకు సంబంధాలు చూస్తున్నాం రా. ఈ దీపావళి వరకు మంచి సంబంధం చూసి చెల్లెకు పెళ్లి చేయాలరా. అక్క మా ఫ్రెండ్ అంత వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా నేను. ఏంది ఏమన్నంటూ ఊకే అనిత అనిత అంటున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు నిజం చెప్పు. హలో నేనేం నీ పర్మిషన్ అడుగుతలేను, ఇంట్లో అమ్మ లేదు కాబట్టి నీకు చెప్పి పోతానా. అదే నిన్న అంతా కాల్ చేసి అడిగినా, వాళ్ళ ఇంటికి కూడా పోలేదంటే మరి ఏంది నీ కథ? అమ్మ నా మీద అంత డౌట్ ఉన్నదా? నేను కుళ్ళు ముఖం దానా? టాపిక్ డైవర్ట్ చేయకు, నేను అడిగిన దానికి చెప్పు ఫస్ట్. దావే దా, నేను కూడా అంత వాళ్ళ ఇంటికి పోతానా, దాన్నే అడుగుదాం దా. ఆగు, ఎక్కడికి పోతున్నావు? నీతోనే మాట్లాడేది. అమ్మ వచ్చేదాకా ఆగు, అమ్మతో చెప్పేదు. ఏందే అక్క నీ బాధ? ప్రశాంతంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా పోవద్దా నేను? అనితతో మాట్లాడినని చెప్పినా కదా, వాళ్ళ ఇంటికి పోతలేవు అంటే ఎక్కడికి పోతున్నావు చెప్పు నువ్వు. ఆ దొంగ మొహంది నీతో తిట్టిపోయాలని చెప్పి అబద్ధం చెప్పినట్టున్నది, దాని సంగతి చెప్తా ఆగు. అది అబద్ధం చెప్తుందా నువ్వు అబద్ధం చెప్తాను? ఎవరికేం తెలుసు? అక్క చిన్నప్పటి నుంచి చూస్తాను నన్ను, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? ఇంత అమాయకపోయిన ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అంటే నిజం చెప్పాలి. నువ్వు ఎక్కడికి పోతానో చెప్పు. ఏం లేదక్క, కొత్త హాఫ్ సారీ కట్టుకున్నా కదా, దాని దగ్గరకు పోయి ఒక 2 రీల్స్ తీసుకొని ఫొటోస్ దిగి వస్తా అంతే, ఏం లేదు. అవునా, సరే మరి నేను కూడా మా ఫ్రెండ్ సరిత వాళ్ళ ఇంటికి పోతాను. ఇద్దరం కలిసి బయటికి వెళ్తే మరి ఇంట్లో ఎవరు ఉంటారే? అబ్బో మన ఇంట్లో పెద్ద బంగారం డబ్బు ఉన్నట్టు తాళం ఇచ్చిపోరాదు. సరే మరి తొందర వెళ్ళిరా. మా అక్క దొంగ ముఖంది, కళ్ళన్నీ నా మీదనే, ఊకే డౌట్స్ పడతా ఉంటుంది నా మీద. వెన్నెలా. హలో బావా, నేను ఇంటి నుంచి స్టార్ట్ అయినా, నువ్వు స్టార్ట్ అయినావా? ఇంకా లేదే, ఇంట్లోనే మేడ మీదకి వచ్చిన. హలో నిన్ననే నీకోసం వెయిట్ చేసిన, ఈరోజు అయితే అస్సలే వెయిట్ చేయ, తొందరగా రా. ఓకే వస్తున్నా. ఈ మూవీస్లలో డైరెక్టర్లు ఏమో హీరోయిన్ కోసం హీరోయిన్ వెయిట్ చేపిస్తారు, అదంతా సినిమాలలో చూపించడానికి సొల్లు తప్ప ఏం లేదు. మా వాడి కోసం నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. బా ఎట్లా వస్తాను చూడు, సోకులుగా అయితే తక్కువ లేదు కానీ టైంకి రావడం తెలియదు. ఏంది బాబా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? టైంకి రావాలని తెలియదా? ఒక్కదాన్ని ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అది కాదు, ఇంట్లో చిన్న డిస్కషన్ అవుతుంది, అందుకే లేట్ అయింది. అర్థం చేసుకోవచ్చుగా. మీ ఇంట్లోనే డిస్కషన్ అయిందా? మా ఇంట్లో కూడా డిస్కషన్ అయింది, నేను రాలేదా తొందరగా? నీది వేరే నాది వేరేనే. ఇప్పుడు ఏమైతుంది? ఎప్పుడు నువ్వు తొందరగా వచ్చేదా కలెక్టర్ నౌకరు చేస్తున్నట్టు? హలో నేను ఇక్కడ మూవీ లవర్ని, ప్రతి సీన్లో హీరోయిన్ కోసం హీరో వెయిట్ చేస్తాడు, ఇక్కడ నీ కోసం నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. బా ఏం ఎంజాయ్ చేస్తున్నావే, టైంకి పురుషాదిగా వింటున్నావు, ఫుల్గా సినిమాలు చూస్తున్నావు, బోర్ కొడితే ఆన్లైన్లో లూడో ఆడుతున్నావు. నీదే అసలు లైఫ్ అంటే. నాకేం బాధలు ఉన్నాయి? తెచ్చి పెట్టడానికి నువ్వు ఉన్నావు, తిని కూర్చోనికి నేనున్నా. నువ్వు తిని కూర్చోవాలంటే నాది హెచ్ఆర్ క్లియర్ కావాలి, జాబు రావాలి, ఇంట్లో మన లవ్ను ఒప్పుకోవాలి, దాని తర్వాత పెళ్ళి, దాని తర్వాతగా నేను ఇది తెచ్చిపెట్టడం. అదే బావా, ఒకదాని తర్వాత ఒకటి అయితేనే ఉంటాయి, నువ్వేం టెన్షన్ పడకు. ఫస్ట్ టెన్షన్ పడకుండా ఎట్లుండమంటావే? పొలం కాడ మీ అన్న మా అన్న గొడవ పెట్టుకున్నారంట, మీ అన్న ఉన్న కాడికి సరిగ్గా ఉండడా? హలో నువ్వు మా అన్నని ఏమనకు, మీ అన్ననే లొల్లికొచ్చిండంట. మా ఒడ్డు మేము చెక్కుకుంటే మీ అన్నకేమైతుంది? మేమంటే బీటెక్ చదువుకున్నాం కాబట్టి పొలాల గురించి కొంచెమే తెలిసే. మీ అన్న చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తాను కదా, ఆయనకు పొత్తులో ఒడ్డు చెక్కద్దని తెలియదా? అరే మాకు తెలియదు కదా బావా, మీ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా, మాకు పాఠాలు చెప్తారా? మేము వస్తాం మరి. ఇగో ఇట్లా ఎక్కువ తక్కువ మాట్లాడదా, నాకు ఎక్కనో కాలుతుంది. అబ్బా మా అక్క నిజమే చెప్పింది బావా, కోపంలో సేమ్ పండుకోది లెక్కున్నావు. మీ అక్క చెప్పుడు ఏంది, నువ్వు పండుకుతాను ఏంది, అసలు ఏం మాట్లాడతాను? పొద్దున మీ గురించే ఇంట్లో డిస్కషన్ వచ్చింది, మా అక్క నిన్ను అంటే నేను ఊకుంటున్నా, అందుకున్నా మా అక్కని. మా గురించా? మా గురించి మీ ఇంట్లో డిస్కషన్ కూడా ఏంది, అసలు ఏమైంది? అదే పొత్తులో ఒడ్డు చెక్కడం ఉంది కదా, మా అన్న ఏమో మా అమ్మకి చెప్పిండు, అందుకనే మీ గురించి డిస్కషన్ వచ్చింది ఇంట్లో. మా ఇంట్లో కూడా మా అన్న వచ్చినాక మీ గురించే డిస్కషన్ అయింది. గడ్డి మందు కొడితే అయిపోయానికి పొత్తులోడు ఎక్కువ ఎందుకే? ఏమో కానీ బావా దాని గురించి వదిలే. ఈ రోజు అర్థమైంది బావా, నువ్వంటే మా అక్కకు అస్సలే పడదు.
అవునానే మా అన్న కూడా నువ్వంటే అస్సలు పడదులే. ఏంది పెద్ద బావకి నేనంటే పడదా? అసలు ఏమంటాడు నా గురించి? ఏదో అన్నట్లే కానీ మా వదిన నా గురించి ఏమంటాను ముందే చెప్పు. ఏమన్నది? పండుకోతులు ఎక్కువ ఉంటావంట, కోపం ఎక్కువ అంట. పండుకోతులు లెక్క ఎగురుతూ ఉంటాను. ఇగో ఇప్పుడంటే ఇంట్లో కూర్చొని చదువుకుంటాను కాబట్టి ఇట్లే ఉంటాను. అదే 2 రోజులు నేను కూడా పొలాల్లో లేను అనుకో, పండుకోతే కదా కొండ ముచ్చిన అవుతా. అబ్బా బావా, నిన్ను మా అక్క అంటే ఊకుంటానా? అందుకనే పెద్ద బావనేమో కొండ ముచ్చు అన్న. అట్లా కాదు, నేను ఒక విషయం ఆలోచించు. అసలుకి మీ ఇంట్లో మా ఇంట్లో ఒకరికొకరు అంటే పడదు, పైగా మన ఇద్దరం లవ్ చేసుకుంటాను. ఈ విషయం వాళ్ళు తెలిసి వాళ్ళు అసలు ఒప్పుకుంటున్నావా? సరే, నువ్వు చెప్పినట్టే ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తావు బావా? ఏం చేస్తామంటే ఏం చెప్తానే, బావ మరదలం లవ్ చేసుకున్నాం, నీ ముఖం చూసి బోర్ కొట్టేసింది నాకైతే. ఇంట్లో ఎట్లా కొత్త సంబంధం చూస్తారు, ఆమెను చేసుకుని నిన్ను తెలుసుకుంటూ బతుకుతాలే ఆమెతోని. ఆహా, పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయిగా. నువ్వు వేరే దాన్ని చేసుకుంటా అంటే నేను చూసుకుంటా ఉంటాను అనుకుంటానవా? చూస్తూ ఊరుకున్నాను ఎందుకే, వచ్చిన పెళ్ళిలేదో భోజనం చేసిపో, కానీ నాకు మాత్రం ఆడపిల్ల కొడితే నీ పేరే పెట్టుకుంటానే. ఏంది బావా ఎక్కువ చేస్తానో? ఊకుంటా అంటే పెళ్ళంటానో పిల్లలు అంటానో మజాక్ చేస్తానో నాతోని? నా మరదలవే కదా, నేను నీతో కాకపోతే ఇంకెవరితో చెప్పి సరసాలన్నీ. సరసాలు ఆడినట్టు లేదు బావా, నీ మనసులో నిజాలన్నీ కక్కినట్టున్నది. ఏమో కానీ మీ అన్నను కొంచెం కోపం తగ్గించుకుందామని చెప్పేవే, నీ లెక్క ప్రశాంతంగా ఉండమని చెప్పు. మా అన్న సంగతి పక్కన పెట్టు బావా, నాకు డౌట్ వస్తుంది. మా అక్క ఏంది ఎప్పుడు చూడు మీ అన్నని వెనకేసుకొస్తుంది? అట్లా కాదే, మీ అక్క చెల్లెలు ఇద్దరికి పడదు కాబట్టి, నువ్వు నన్ను వెనకేసుకొస్తున్నావు కాబట్టి, అందుకే మీ అక్క మా అన్నని వెనకేసుకొస్తాను. అంతే అంటావా? లేకపోతే మన మధ్య ఉన్నట్టు వాళ్ళ మధ్య ఏమైనా ఉందంటావా? అసలుకే మా అన్నకి మీ ఇంట్లో అంటే పడదు, ఇక మా అన్నకి మీ అక్క మీద అంటే ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ అని ఎట్లా అంటావు బావా? మన ఇద్దరిని చూసుకొని ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవ్వచ్చు కదా. అట్లా కాదే, మీ అక్కకు ఆల్రెడీ సంబంధాలు చూస్తుందని చెప్పినావు కదా, మళ్ళా మా అన్నకి మీ అక్క మీద అని డౌట్ ఎట్లా వస్తుంది నీకు? మళ్ళీ ఇంపాసిబుల్ పాసిబుల్ అని రైమింగ్లు కూడా. ఏమో ఎవరికి తెలుసు, నేను అనితను కలవనికి పోతానని చెప్పి నిన్ను కలవనికి వస్తాను, అది సరితను కలవనికి అని చెప్తాంది. ఎటు పోతాందో ఏమో మరి. ఏమైంది బావా, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, ఏం లేదు. ఫోన్ చూడలేదు, నేను ఎందుకు వస్తాను ఇట్లా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నన్ను ఎవరేం చూడలేదు బావా, ఇంట్లో ఎవరు లేదని చెప్పేసి వచ్చిన. నేను అనేది మీ ఇంట్లో కాదు, ఈ ఊళ్ళో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పు. ఫస్ట్ ఇక్కడ నువ్వు కూర్చో సాటుకో. ఊరోళ్ళు చూస్తే ఏమవుతుంది బావా? మన ఇద్దరం బావ మరదలమే కదా, ఊరికే భయపడతా ఉంటావు. బావ మరదల్లమేనే, కాకపోతే మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీ గొడవలు కదనే. ఇప్పుడు మన ఇద్దరం ఇట్లా కలిస్తే అందరు ఏమనుకుంటారు చూసేవాళ్ళు? ఈ రోజులలో గొడవలు పడని వాళ్ళు ఎవరున్నారు బావా? మళ్ళీ నీకున్న మా అన్న కొట్ల దగ్గర గొడవ ఏందంట కదా, ఏమైంది మరి? అట్లా కాదే, మీ అన్న కావాలని చెప్పేసి మాతో గొడవ పెట్టుకోవాలని చూస్తా ఉంటాడానే. పొత్తు రోడ్డు ముట్టుకోకని ఎన్నిసార్లు చెప్పాలే వానికి, పోయినసారి ఇట్లనే చేసిండు. ఆ గ్రామ పంచాయతీ పిలిపించినాం, అప్పుడు మళ్ళీ కంట అయినాం మేము. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఒడ్డును ముట్టుకుంటా అంటే ఏం చేయాలి చెప్పు? మా అన్న కోపం ఎక్కువ ఉంటుందని తెలుసు కదా బావా, మా అన్న అంటే మా అన్న కన్నా ఎక్కువ ఉంటుంది నీకు. ఏమో కానీ మరి ఈ విషయం మీకెట్లా తెలిసిందే? వారి ఇంటికి వచ్చినాక చెప్పుకున్నాడా? అవును బావా, కానీ మా అన్నేమో కానీ మా చెల్లె బాగా ఎక్కువ చేస్తుంది, దాని సంగతి చెప్పాలి. వెన్నెల నానే, ఏమన్నా చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా, అది ఎగురుతా అంటే ఒకటే ఎగురుడు, ఎందుకు ఏమంటుంది? బావా మా చెల్లె కళ్ళు ఎప్పుడు నీ మీదే బావా, మీ తమ్ముడినేమో పండుకోతానంటుంది, నిన్నేమో కొండ ముచ్చంటుంది. ఏంది మీరు ఏం మాట్లాడుకుంటారో ఇంట్లో? మేము మీ బావలమే. అయినా మీ చెల్లె 2-3 రోజులకు వస్తే చికెన్ తింటుంది అట కాదే, ఎంత తిన్నా ఎండుకపోయినట్టే ఉంటుంది. మరి టీబీ రోగం వచ్చినట్టున్నా అని చెప్పేసి మేము నానే అంటానమ్మా. బావా నిన్నంటే నేను ఊరుకుంటానా చెప్పు, అందుకే దాన్ని వేసుకుంటానా నేను. ఇప్పుడు మీ అన్నేమో అట్లా, మీ చెల్లేమో ఇట్లా. మనం లవ్ చేసుకున్నాం, మనం లవ్ చేసుకునే విషయం మీ ఇంట్లో వాళ్ళకి వెళ్తే ఏమవుతుంది? అసలు దెబ్బకి వాళ్ళకి కట్టడాకే వస్తుంది కావచ్చు. మనమైనా దూరపోలమా బావా, బావ మర్దలమే కదా. ఆయన చిన్నప్పుడేమో నాన్న నీకు నాకు పెళ్లి చేద్దామని అనుకున్నారంట, ఆయన ఇప్పుడు మా నాన్న ఇప్పుడు ఉంటే ఇట్లుండునా? ఇప్పుడు మీ నాన్న బతికిలేడు కాబట్టే కదండి ఇదంతా. అసలు మా తమ్మునికి మీరంటే అసలే పడదు, వానికి కూడా ముక్కు మీద కోపమే. ఇప్పుడు మనం లవ్ చేసుకున్న విషయం మీ ఇంట్లో తెలిసినా మా ఇంట్లో తెలిసినా వాళ్ళు ఒప్పుకుంటారో లేరో, సో మన పెళ్ళి జరుగుతుందో జరగదో. అందుకే హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేయి బావా అంటే నువ్వు వింటలేవాయే. అట్లా జాబ్ చేసినా ఒప్పుకునే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు నాన్నకు హెల్త్ చక్కగా ఉంటలేదా? మా తమ్ముడు ఎట్లయినా సాఫ్ట్వేర్ నౌకర్ చేద్దామని చెప్పేసి అనుకుంటాడు. ఇక నేను జాబ్ చేస్తే నేను తమ్ముడు అందరం హైదరాబాద్ ఉంటాయి, ఇక్కడ అమ్మ వాళ్ళకి ఇట్లా వాళ్ళు చూసుకుంటారే. ఇక మనకి ఎట్లయినా పొలాలనే కదా, ఇక్కడ నేను ఇవి చూసుకుంటే తమ్ముడు అక్కడ సాఫ్ట్వేర్ నౌకర్ చేస్తాడు, హ్యాపీగా ఊళ్ళు వండుకుంటే అమ్మ నాన్న చూసుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా. మా ఇంట్లో మా అన్నతోటి మా అమ్మతోటి ఎలాంటి ప్రాబ్లం లేదు బావా, కానీ మా చెల్లెతోటి పెద్ద తలకాయ నొప్పి ఉన్నది, దానికి తెలిస్తే మాత్రం మన ఇద్దరిని అదే విడగొడుతుంది. ఏమో ఇవన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు ఏమైనా చూస్తే డౌట్ వస్తుంది. నువ్వు ఇంటికి పోయా. ఏంటి బావా కలవక కలిస్తే వెళ్ళు అని అంటాను, నేను ఇంకా కాసేపు ఉంటా. మీ అన్న కొంచెం చెప్పరాదులే, మనకి ఎందుకే అంత ముక్కు మీద కోపం?
మా అన్నని పక్కన పెట్టు బావా. మా చెల్లె ఊకే అనిత అనే ఫ్రెండ్ అని చెప్పేసి ఎటో పోతాంది. దాన్ని ఎట్లయినా సరే దొరకబట్టాలి. ఏ ఊకోవే, మీ చెల్లె మీద డౌట్ పడుతుంది. ఇక బక్క పానానికి దాన్ని ఎవరు దుత్తారు? ఏమో ఎవరికి తెలుసు బావా. నిన్న అనిత అని వాళ్ళ ఇంటికి పోయింది. ఆమెకు ఫోన్ చేసి అడిగితే మా ఇంటికి రాలేదని అన్నది. ఈరోజు మళ్ళీ వెళ్ళింది. ఇక మనకి అంత డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ కంచెలు మీ చెల్లె మీద కన్నేసి పెట్టే తెలుస్తుంది ఏందో అని. సరే బావా.